ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై రాళ్ల దాడులు జరిగాయి. జగన్ కు మాత్రం గాయం కాగా చంద్రబాబు, పవన్లకు గాయాలు కాలేదు. అయితే ఏపీలో రాళ్ల రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయ నేతలపై రాళ్లు వేసేంత కోపం ప్రజల్లో నిజంగానే ఉందా అనే ప్రశ్నకు మాత్రం కాదని సమాధానం వినిపిస్తుండడం గమనార్హం. జగన్ పై జరిగినటువంటి దాడి మాత్రం నిజంగా జరిగిన దాడి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో పలువురు రాజకీయ నేతలపై గుడ్లు టమోటాలు విసినటువంటి సందర్భాలు ఉండగా రాళ్ల దాడులు మాత్రం ప్రధాన రాజకీయ నేతలను ఒకంత కలవరపెడుతున్నాయి. ఈ రాళ్ల దాడులు పార్టీపై అభిమానంతో అవతలి పార్టీ నాయకులపై చేసినటువంటి దాడులే తప్ప వ్యక్తిగత కక్షతో చేసినటువంటి దాడులైతే కావని సమాచారం అందుతోంది. ఇక జగన్ పై దాడి కేసులో నిందితుడు దొరికితే రాళ్ల రాజకీయాల వెనుక అసలు వ్యక్తులు ఎవరో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాళ్ల దాడి కేసులో అసలు నిందితుడు దొరికాడని పోలీసులు రహస్య ప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్నాడని ప్రముఖ న్యూస్ ఛానళ్లు వార్తలను ప్రసారం చేస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా స్పందిస్తే మాత్రమే జగన్ పై దాడి కేసులో పురోగతి ఉందో లేదో తెలిసే అవకాశాలైతే ఉంటాయని చెప్పొచ్చు. ఇక మరోవైపు పవన్ పై దాడి చేసినటువంటి వ్యక్తి తాను పవన్ అభిమానులని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళితే తన గురించి తప్పుగా అర్థం చేసుకుని కొంతమంది దాడి చేశారని ఆ వ్యక్తి కామెంట్లు చేశారు. ఇక ఏపీలో రాళ్ల దాడులు భవిష్యత్తులో జరగకుండా పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక సీఎం జగన్ కు జడ్+ సెక్యూరిటీ ఇవ్వాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ పై దాడి కేసు రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతోందో వేచి చూడాల్సిందే.